ఇదిగోండి ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను గ్లాసు సేమియా తీసుకున్నానండి. సేమియా బాగా వేయించుకోవాలి. వేయించుకోకపోతే ముద్ద అయిపోతుందండి. సేమియా వేగిపోయిందండి. ఈసారి సేమియా వేగిపోయింది. సిమ్లో పెట్టి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈసారి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి. వేగే వరకు ఉంచుకోవాలండి. అది చిట్పట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపప్పు, అల్లం, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాను నేను. అన్నీ ఒకేసారి వేసుకుని వేగిపోతాయండి. అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఒకసారి వేగిపోయండి. ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ సేమియాకి గ్లాసున్నర నీళ్ళు తీసుకోవాలి. నేను గ్లాసున్నర చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఉప్పు వేసుకోవాలండి వాటర్లో. ఇది మరిగే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. మరిగిన తర్వాత ఈసారి వాటర్ మరిగిపోతున్నాయండి. ఇలా వేయించుకుని ఉంచుకుని సేమియా వేస్తున్నాను. ఇది ఉడికే వరకు కొంచెం సిమ్లో పెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈసారి మూత తీసి చూసుకుంటున్నానండి మగ్గిపోయిందా లేదా అని. అయిపోయిందండి. టమాటా వేసుకోవాలని అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటా వేయట్లేదు. అయిపోయిందండి. ఇంకొక నిమిషం ఉంటే అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది. ఈ వేడికి ఆ వాటర్ అంతా మగ్గిపోతుంది. ఇంకా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ వేడికి వాటర్ అంతా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుంటే వాటర్ మగ్గిపోతుంది.